ఏపీలో మరో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. అయితే ఈసారి వివాదం పార్టీల మధ్య, ఆ పార్టీలకు చెందిన నేతల మధ్య కాదు, ఏకంగా ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అండ్ జనసేన పార్టీ నేతల మధ్య. ఈ వివాదానికి రీజన్ సిఎస్ జవహర్ రెడ్డి ఏకంగా 2000 కోట్ల విలువైన అసైన్డ్ భూములను చేజెక్కించుకున్నారనే ఆరోపణలు. పేదల అసైన్డ్ ల్యాండ్స్ని అగ్రిమెంట్లు చేసుకొని జీవో 596 వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ జారీ చేసి రిజిస్ట్రేషన్ చేశారనేటువంటిది భోగాపురం, ఆనందపురం, విజయనగరం, విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలో చేశారని చెప్పి ఏదైతే నేను ఆరోపించానో దానికి బదులుగా పెద్దలు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు నిన్న బహిరంగ క్షమాపణ చెప్పమని కోరడం ఒకటి, లేదంటే క్రిమినల్ డిఫార్మేషన్ సూటు, లేదంటే ఏదో సివిల్ కేసులు ఏదో మేము చర్యలు తీసుకుంటాం చట్టపరంగా అని చెప్పారు. చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారు సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా. నేను చేసినటువంటి ఆరోపణలు కనుక నిరూపించకపోతే మీరు వేసేటువంటి ఏ శిక్షకైనా, మీరు తీసుకునేటువంటి ఏ చర్యలకైనా నేను సంసిద్ధంగా ఉన్నాను. సిఎస్ జవహర్ రెడ్డి విసిరిన సవాలుకు ప్రతి సవాల్ ఇది. ఇంతకీ విషయం ఏంటంటే, సిఎస్ జవహర్ రెడ్డి విశాఖకు నిత్యం పర్యటనలు చేస్తున్నారు. ఆయన భోగాపురం పరిసర గ్రామాలు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ముందుగానే ఇచ్చారు. ఆనందపురం, పద్మనాభం, భీమిలిలో సుమారు 800 ఎకరాల వరకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ భూములన్నీ పలువురు ఐఏఎస్లు, వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్ళాయి. జీవో 596ను అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల స్కామ్ చేశారు. ఎస్సీ, బీసీలకు చెందిన 400 ఎకరాల అసైన్డ్ భూములను ఇప్పటికే చేజెక్కించుకున్నారు. మరో 400 ఎకరాల భూములను ఆగమేఘాల మీద రిజిస్ట్రేషన్ చేయించేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇదంతా సిఎస్ జవహర్ రెడ్డి కనుసన్నల్లో ఆయన కుమారుడి చేతుల మీదుగా జరిగింది. ఇది గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేస్తున్న ఆరోపణలు. దీనిపై ఇప్పటికే సిఎస్ రియాక్ట్ అయ్యారు. అసలు తనకు, తన కుటుంబానికి విశాఖలో ఎలాంటి భూములు లేవన్నది ఆయన వాదన. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను సమీక్షించేందుకు తన మిత్రుడి ఇంటికి వెళ్లేందుకు మాత్రమే తాను విశాఖకు వెళ్లానంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. మూర్తి వెంటనే క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ కూడా ఇస్తున్నారు సిఎస్. అసలు అసైన్డ్ భూముల చట్ట సవరణలకు సంబంధించిన జీవో 596ను తనకెలా ఆపాదిస్తారనేది ఆయన క్వశ్చన్. అయితే తాను మాత్రం తగ్గేదే లేదంటున్నారు మూర్తి. మరికొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. మే 13, 20 విశాఖకు వచ్చానన్నారు. బట్ మే 9 వచ్చిన విషయం సంగతి ఏంటని ఆయన పాయింట్ రైజ్ చేశారు. అసలు తన ఆరోపణలు అవాస్తవం అయితే సిఎస్ కాళ్లు పట్టుకుని మీడియా ముందు క్షమాపణ చెబుతానంటున్నారు ఆయన. రైతుల చేతిలో భూములు ఉన్నాయనుకుంటారు కదా మీరు. రైతు చేతుల్లో రైతు పేరు మీద భూమి లేదని నేను బాటంగా చెప్తా ఉన్నాను. భూమి వీళ్ళు లాగేసుకున్నారు. బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి కింద స్థాయి రెవెన్యూ అధికారుల్ని, ఎంఆర్ఓలు కూడా నేను త్వరలో పేర్లు కూడా వెల్లడిస్తా. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేశారో కూడా. దీనిపైన పెద్ద ఎత్తున సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. జవహర్ రెడ్డి గారు, నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా వేల కోట్ల రూపాయల కుంభకోణం అసైన్డ్ భూముల్లో జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే విచారణకు ఆదేశించండి. సిబిఐ విచారణ కానీ, సిట్టింగ్ జడ్జికి కానీ మీరు విచారణకు ఆదేశించండి. నేను పూర్తి స్థాయి ఆధారాలతో విచారణ కమిటీకి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నిజానికి ఇలాంటి సవాళ్లు, ప్రతి సవాళ్లు రాజకీయ నేతల మధ్య జరుగుతాయి. కానీ సిఎస్ లాంటి వ్యక్తులపై ఇలాంటి ఆరోపణలు రావడం అబ్నార్మల్. మరి నిజంగా సిఎస్ జవహర్ ఈ స్కామ్ చేశారా? మూర్తి కాన్ఫిడెన్స్ వెనుకున్న రీజన్స్ ఏంటనేది ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. మీరు విచారణకు ఆదేశించండి, ఆధారాలు నేను సమర్పిస్తా అంటున్నారు ఆయన. దీంతో భోగాపురం చుట్టుపక్కల గ్రామాల్లో ఏదో జరుగుతుందన్న అనుమానం మాత్రం తెరపైకి వచ్చింది. అయితే ఈ వివాదం రానున్న రోజుల్లో పెద్ద దుమారం రేపడం కన్ఫర్మ్గా కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం దీనిపై విచారణకు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే జవహర్ సిఎస్గా ఉన్నారు, అది కూడా వైసీపీ ప్రభుత్వం నియమించిన వ్యక్తి అయినా. సో ఇది టీడీపీకి ఒక అస్త్రంగా మారుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అంది వచ్చిన అవకాశాన్ని టీడీపీ అస్సలు వదులుకోదు. మరి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందాకటి రూల్సే వర్తిస్తాయి. జవహర్ అంటే వైసీపీ మనిషి అనే ముద్ర ఇప్పటికే దాదాపుగా పడిపోయింది. ఇటీవల పోలింగ్ రోజు జరిగిన విధ్వంసం విషయంలో కూడా విపక్ష నేతలు సిఎస్ జవహర్ని టార్గెట్ చేశారు.
ఆయన అలసత్వం వల్లనే ఇదంతా జరిగిందంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏకంగా సీఎస్ పదవి నుంచి తొలగించాలంటూ ఈసీకి కంప్లైంట్ కూడా చేశారు. అయితే డీజీపీ ఈసీ నియమించిన వ్యక్తి అన్న విషయాన్ని మరిచినట్టున్నాయి ఆ పార్టీలు. మొత్తానికైతే సీఎస్ జవహర్పై ఆరోపణల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మొన్న అల్లర్ల విషయంలో కావచ్చు, ఇప్పుడు ఈ భూముల విషయంలో కావచ్చు. విషయం ఏదైనా జూన్ 4 తర్వాత ఆయన జాతకం ఎలా ఉంటుందనేది మాత్రం ఫలితాలపై ఆధారపడి ఉంటుందనేది మాత్రం కన్ఫర్మ్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.